లంచ్ బాక్స్లోకి ఎప్పుడు ఒకేలాగా రొటీన్గా చిత్రాన్నము, లెమన్ రైసు, పులియోగరే ఇలాంటివి కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. గ్రీన్ కలర్లో పిల్లల కళ్ళకి చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఈ రెసిపీలో ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ముందుగా పాలకూరని ఒక చిన్న కట్ట తీసుకొని నీళ్ళలో వేసుకొని కడిగేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. 2 చిన్న సైజు ఉల్లిపాయల్ని నేను సన్నగా చాప్ చేసి పెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పాలకూర మొత్తాన్ని కట్ చేసేసుకుందాం. కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు. అల్లం కూడా కట్ చేసి పెట్టాను కడిగి. కొంచెం పుదీనా తీసుకుంటున్నా. ఒక గుప్పెడని పుదీనా ఆకులని తుంచేసుకుందాం. కడిగిన తర్వాతనే కట్ చేసుకోవడము, తుంచుకోవడం చేయాలండి. ఆకుకూరలు ఎప్పుడే కానీ కట్ చేసి మాత్రం కడగొద్దు. మిక్సీ జార్లోకి పుదీనా ఆకులు, కట్ చేసుకున్న పాలకూర కూడా వేసేస్తూ ఉన్నాను. ఇప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూను రాళ్ళుప్పు వేసుకొని కొన్ని నీళ్లు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టేద్దాం రండి. చూసారా, గ్రీన్ కలర్లో మనకి ఎలాగొచ్చిందో. ఇలా మిక్సీ పట్టేసుకున్న దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. పొయ్యి మీద ఇలా ఒకటి బాండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసాను. ఇంకొంచెం వేస్తున్నా. ఇందులో జీడిపప్పులు లేవంటే స్కిప్ చేసేయచ్చు, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పల్లీలు, ఇందులోనే పచ్చిశనగపప్పు, మినపప్పు, పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర. నేను ఇక్కడ ఒకటి వేయడం మర్చిపోయాను, ఇంగువ వేయలేదు. సో ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొన్ని మెంతులు కూడా వేసేసుకున్నాను. పోపుని బాగా వేయించేసుకుందాం. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసాను. ఇలా పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి యాడ్ చేస్తున్నా. ఉల్లిపాయల్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. మూత క్లోజ్ చేసామంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారా, ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గిపోయినాయి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్స్ చేసి పెట్టాం కదా, అంటే మిక్సీ పట్టి పెట్టాం కదా గ్రీన్ పేస్ట్, అది యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ పోపులోకి ఈ మసాలా అనేది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూను పసుపు వేస్తున్నా. ఉప్పు అయితే ఆల్రెడీ మనము ఈ పేస్ట్లో వేసాం కాబట్టి వేయట్లేదు. అలాగే నేను అన్నంలో కూడా ఉప్పు వేసి చేసి ఉంటాను కాబట్టి. సో బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ చేసి పెడదాం. ఇక్కడ అన్నం కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను చూడండి. ఇలా అన్నము పొడి పొడిగా ఉంటేనే రెసిపీ చక్కగా కుదురుతుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. చూసారా, ఈ మనకి పాలకూర మసాలా పేస్ట్లో ఉన్న నీరంతా ఎగిరిపోవాలి. మనకి ఆయిల్ అప్పుడే పైన ఇలా ఉడుకు పట్టింది కదా, ఆయిల్ సపరేట్ అయింది కనిపిస్తూ ఉంది. సో ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇంకొక 2-3 మినిట్స్ అయితే నేను మగ్గడానికి పెడుతున్నా. అంటే మనకి ఈ పాలకూర పచ్చిదనం అనేది పోవాలి, లేదంటే పిల్లలకి టేస్ట్ అంతగా నచ్చదు. మనం పెద్దవాళ్ళం అయితే తినేస్తాం, కానీ పిల్లలకి నచ్చదు కాబట్టి పచ్చిదనం పోయిందంటే సరిపోతుంది. ఇంకొక 2-3 మినిట్స్ అలా మగ్గించేద్దాం. చూసారా, ఫుల్గా డ్రై అయిపోయింది. మనకి సైడ్లకంతా ఆయిల్ రావడము కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టిన అన్నం అయితే ఒక 2 బౌల్లో వేసుకుంటూ ఉన్నాను. వాళ్ళకి లంచ్ బాక్స్లోకి సరిపడా వేస్తున్నాను. ఇలా అన్నం వేసేసి అన్నం మొత్తము ఈ మసాలా మిక్స్ అయ్యేలాగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి. చూసారా, ఇక్కడ వైట్ రైస్ అనేది ఎక్కడ లేకుండా బాగా మిక్స్ చేసేద్దాం. మొత్తం ఇలా బాగా మిక్స్ చేసామంటే మనకి ఫైనల్గా ఇలాగా పాలకూర ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది.
చూసారు కదా, గ్రీన్ కలర్లో సూపర్ ఉంది. పిల్లలకి కళ్ళకి చూడ్డానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. పైగా ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టారంటే 2 బాక్సులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా మంచిది. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా రెసిపీ రెడీ అయిపోయింది. పిల్లలకి స్కూల్ బాక్స్కి అయితే పెట్టేసి స్కూల్కి పంపించేసేసాను. మరి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.